మరి దేవుని వాక్యంలో నుండి మనము మంచి స్పిరిచువల్ లైఫ్ మనం జీవించాలంటే, లేదా ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఇప్పుడు మనల్ని చూసినప్పుడు వీళ్ళు స్పిరిచువల్ పీపుల్ అని మనుషులు కూడా తెలుసుకోవాలి కదా, అవునా కదా? ఈ స్పిరిచువాలిటీ అనేది సీక్రెటా? లోపలే ఉంటుందా? అది బయటికి కనిపించదా? కనిపించాలి కదా, క్రియలు కనిపించాలి. సో అలాంటి క్రియలు లేకుండా, మన ఆత్మీయత బయటికి కనిపించకుండా, ఫలాలు లేకుండా ఉన్నది ఆత్మీయత కాదు. అవునంటారా కాదంటారా? సో ఈ ఆత్మీయత అనేది ఆత్మ ఫలాలు. ఒక చెట్టు పెట్టామంటే చెట్టుకి ఫ్రూట్స్ వస్తాయి, లేకపోతే పువ్వుల చెట్టు పెడితే పువ్వులు వస్తాయి. సో ఇవేమీ లేకోకుండా చెట్టు పెట్టేసి రోజు నీళ్లు పోయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. సో మనం కూడా సాటిస్ఫై అవ్వం. సో అట్లానే మనము, దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించింది దేనికోసం పంపించారు? చెప్పండి, ఎందుకు పంపించారు? ఫలించడానికి. ఇంకా ఆయన ఒక మొక్కను నాటారు. నువ్వు ఒక మొక్క, నేను ఒక మొక్క, మనల్ని ఈ లోకంలో నాటారు. ఈ లోకంలోనికి మనల్ని పంపించారు. సో పంపించిన మనలలో ఆయన ఎక్స్పెక్ట్ చేసే కొన్ని ఉన్నాయి. అవి, ఆ ఫలాలు మనలో నుంచి బయటకు రావాలి. ఆ ఫలాలు రాకుండా చెట్టు ఎప్పుడు స్వార్థంగా ఉంటుందా? ఎప్పుడన్నా ఒక్కసారన్నా? చెట్టు ఎప్పుడు స్వార్థంగా ఉండదు. చెట్టు ఎప్పుడు ఇతరులకు ఆహారాన్ని అందిస్తుంది, దానికి స్వార్థం ఉండదు. అట్లానే క్రైస్తవులమైనటువంటి మనము కూడా, రక్షించబడిన మనము కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వార్థము లేని మనుషులుగా మనము ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. స్వార్థపూరితులుగా మనం ఉండకూడదు. చాలా కాలం భక్తి చేస్తున్నాం కానీ మనలో ఏముంటుందంటే స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థము అనేది మనలో నుంచి అస్సలు పోవడం లేదు. అది పోకుండా ఆత్మఫలాలు ఫలించడం అనేది అస్సలు జరగదు. ఒకవేళ అది ఫలిస్తున్నాము అనుకున్నా, ఫలించినా దానివల్ల నో యూజ్. ఎవరికి ఉపయోగం లేని ఫలాలు ఎందుకండి? ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పేరు ముసిని చెట్టు. దానికి ముసిని పండ్లు కాస్తాయి, చాలా గుండ్రంగా, నున్నగా, చక్కగా ఉంటాయి. అవి చాలా పచ్చగా ఉంటాయి. కానీ అవి పండిన తర్వాత చక్కని పసుపు రంగు వస్తాయి. అది తీసి మీరు తింటే అసలు దాని టేస్ట్ కొన్ని రోజులు మీ నాలుక మీద నుండి పోదేమో. మీరు ఏది తిన్నా అది చేదుగానే ఉంటుంది. అంత చేదైనటువంటి కాయ ఆ కాయ. లాస్ట్ టైము మా పాప మ్యాంగ్లూరులో చదువుతున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక నర్సరీలోకి వెళ్ళి కొన్ని మొక్కలు కొనుక్కొచ్చాం. ఆ మొక్కల్లో ఒక మొక్క పేరు గుడుగుడు గుంజ అని ఏదో చెప్పాడు. వెరైటీగా ఉంది. సరే ఏం ఫ్రూట్ అంటే అది ఏదో చెప్పాడు. సర్లే అని తీసుకొచ్చా. అది కుండీలో ఉండగానే కాయ కాసింది. ఒక 3 ఎన్నో కాయలు కాసినాయి. 2 కాయలు కాసినాయి. ఆ 2 కాయల్లో ఒక కాయ నేను తిన్నాను, ఒక కాయ సాగరానికి ఇచ్చా. చూడన్నా ఇది. సరే ఏంటి ఇది అని చెప్పేసి నేనేం చేశానంటే, దానిని కొత్త కాయ కదా, ఏదో గుడుగుడు గుంజ అన్నాడు, ఏదో బాగుంటుంది చూడండి, టేస్ట్ చేయండి అని ఇచ్చాను. అది నోట్లో పెట్టుకున్న తర్వాత ఎంత తీగా ఉందంటే, ఆ రోజంతా నేను ఏది తిన్నా, ఇంక్లూడింగ్ పచ్చడి తిన్నా, అది తీయగా ఉంది. తీపిలో ఇంకెంత తీపి అంటే చెప్పడానికి వీల్లేదు అసలు. అంటే ఒకవేళ మనం పచ్చిమిరపకాయ పరాపరా నవిలేసినా అది తీగానే ఉంటుందేమో. ఆ రోజంతా ఆ తీపిదనము నా నోట్ల నుండి పోలా. కానీ సాడ్ ఏంటంటే దాన్ని బతికించుకోలేకపోయా, చచ్చిపోయింది అది మొక్క. చాలా తీగా ఉంది, చాలా తీగా ఉంది. అలానే మన బ్రతుకులు కూడా ఎలా ఉండాలి అంటే తీయగా ఉండాలి. ఇతరులు మనల్ని చూసినప్పుడు
ఇతరులకు మనం ఎలా ఉండాలంటే స్వీట్గా ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి హెడేకేనండి. మన మాట వారికి తలనొప్పి వస్తుంది, మన క్రియలు వాళ్ళకి తలనొప్పి వస్తాయి, మన నడవడి అంతా మనం చేసే ప్రతిదీ కూడా ఇతరులకు ఇరిటేటింగ్గా ఉంటుంది. అది ఎవరికి కూడా ఎలా ఉండకూడదు, ఇరిటేటింగ్గా ఉండకూడదు. కొంతమంది ఉంటారు వాళ్ళకి స్వార్థం ఉన్నప్పుడు, అసూయ ఉన్నప్పుడు, అసూయతో నువ్వు ఎంత మంచి మనిషిని చూసినా వాళ్ళు నీకు ఇరిటేటింగ్గానే ఉంటారు. కానీ వాళ్ళ అసూయతో నువ్వు ఇరిటేట్ అవుతున్నావా, లేకపోతే వాళ్ళ క్రియలు నిజంగా నిన్ను ఇరిటేట్ చేస్తున్నాయా అనేది నీకు తెలుసు, ఎదుటి వ్యక్తికి కూడా తెలుసు. ఆ వ్యక్తిని నేను ఏమీ హర్ట్ చేయలేదు అనుకోండి, కానీ ఆ వ్యక్తి నాతో మంచిగా ఉండట్లేదు అనుకోండి, అప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటి, అరే నేను ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత మేలు చేస్తున్నా ఈ పాప ఎందుకు నాతో విరోధంగా ఉంటుంది అంటే ఒకే ఒక్క రీజన్ ఏంటి అంటే అసూయ. లేదు, మనము ఇతరుల్ని హర్ట్ చేస్తూ ఉన్నామా లేదా అనేది మనము స్వపరీక్ష చేసుకోవాలి. సో క్రైస్తవులైనటువంటి మనందరము కూడా మన కాన్షియస్ బేస్ మీద మనం పనిచేయాలి. సో మీ హృదయాంతరంగము మీకు చెప్తుంది, నా హృదయాంతరంగము నాకు చెప్తుంది, నా మనస్సాక్షి నాకు చెప్తుంది, నేను ఇతరులకు ఇరిటేటింగ్గా ఉన్నానా లేదా ఇతరులకు మేలు చేస్తూ ఉన్నానా. ఒక ముసిని పండు లాంటి బ్రతుకు మనము బ్రతకకూడదండి. చేదైన క్రియలు, చేదైన ఫలములు మనలో నుండి రాకూడదు. ఆ స్పిరిచువల్ ఫ్రూట్ ఏంటో మీకు తెలుసు, అందులో ఉన్న ఆ 9 విలువైనటువంటి గింజలు ఏంటో మీకు తెలుసు. నేను అవి మరలా మీకు గుర్తు చేయవలసిన అవసరత లేదు. కాబట్టి ఆ స్పిరిచువాలిటీ అనేది మనలో నుంచి బయటకు రావాలి, అది పొంగి పొరలాలి. దావీదుతో అంటాడు, నా గిన్నె నిండి, దావీదు ఏమంటాడు, నా గిన్నె నిండి పొర్లి పారుతూ ఉంది. నీ గిన్నె నిండి పొర్లి పారుతూ ఉందా? నీ ఆత్మీయత నిండి పొర్లి పారుతూ ఉందా? అలాంటి ఆత్మీయతలో ఈ దినాలలో ఎవరు కనిపిస్తున్నారండి? ఇంక్లూడింగ్ బోధించేవారు సహితము కూడా సెల్ఫిష్గానే బోధిస్తూ, సెల్ఫిష్గానే బిహేవ్ చేస్తూ, లోకాన్ని సంపాదించుకుంటూ, ధనమును సంపాదించుకుంటూ, దానితోనే వారి జీవితమును లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడిపోయి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఈ భక్తి లోకములో సరి అయిన భక్తి కొరకు వెతికే బిలీవర్స్ ఎవరైనా కనిపిస్తూ ఉన్నారా? అలాంటి సంఘాలు ఏమైనా మచ్చుకైనా మనకి ఈ దినాలలో ఉన్నాయా? మన పితరులైనటువంటి వారు ఎలాంటి భక్తిని వారు చేసిన వారుగా కనబడుతూ ఉన్నారు, ఎలాంటి స్పిరిచువల్ అండర్స్టాండింగ్ వాళ్ళు కలిగిన వారుగా ఉన్నారు. కానీ ఈ దినాలలో మనకు ఆ స్పిరిచువల్ అండర్స్టాండింగ్స్ ఏమీ కనబడడం లేదు. కానీ మనం అనుకుంటున్నాము భక్తిగా ఉన్నాము అనుకుంటున్నాము, ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ఏదో పాటలు పాడుతున్నాను, ఏదో బోధిస్తున్నాను, ఏదో మనము చేసే కార్యాలన్నీ చూసుకొని మనము భక్తులము అని మనకి మనమే మార్కులు వేసుకుంటూ బ్రతుకుతున్నాము తప్ప నిజంగా దేవునితో అంటు కట్టబడిన అనుభవాలు, దేవునితో ముడివేసిన అనుభవాలు, దేవుని స్వారూప్యములోనికి దినదినము వస్తున్న అనుభవాలు, దేవునికి దగ్గరగా వెళ్తున్న అనుభవాలు, దేవుని స్వారూప్యంలో మనల్ని చూసిన, దేవుని చూసిన ఒకే అనుభూతి అనేకులకు కలుగులాగున మనం ఏమైనా ఉండగలుగుతూ ఉన్నామా? ఈ దినము నేను ఒక పాపని గద్దించాను. అరే రోజంతా ఏమీ పని చేయకుండా ఉంటే ఎట్లరా? 8 అయిపోయింది ఇంకా లేవలేదు నువ్వు. నీకన్నా చిన్నపిల్లలు, నీకన్నా పెద్దవాళ్ళు అందరూ పని చేస్తూ ఉన్నారు. నీకు కొంచెమైనా కాన్షియస్ ఉందా? కొంచెమైనా నీకు ఆ షేమ్ ఫీల్ అవుతున్నావా నువ్వు? అరే నేను ఏమీ చేయలేకపోతున్నానేంటి
అని ఈ ఉదయాన్నే నేను ఆ పాపని గద్దించడం జరిగింది. చాలా రోజులు నేను గమనించి విల్ గివ్ హర్ టైం ఇచ్చి ఇంకా చివరికి నేను ఈ ఉదయాన్నే లెగిసిందా అని అడిగితే లేవలేదు. ఆదివారం ఉదయాన్నే మనకి ఎంత పని ఉంటుంది. మందిరాన్ని శుభ్రపరచుకోవాలి, ఆ స్టెప్స్ అన్నీ క్లీన్ చేయాలి, మాప్ చేయాలి, వంట చేయాలి. చర్చ్కి వచ్చిన వాళ్ళందరికీ మనం వంట చేసి పెడతాము. వంట చేయాలి, అక్కడ భోజనం చేసే ప్రాంతం శుభ్రపరచాలి. ఎంత పని ఉంటుంది. నువ్వు ఏ బాధ్యత లేకుండా నువ్వు నిద్రపోతున్నావంటే కోప్పడ్డాను. తర్వాత మళ్ళీ చాలాసేపు ఆలోచించాను. నేను చేసింది రైటా రాంగా? ఇలా కోప్పడకుండా ఉండవలసిందా? ఇంకా కొంచెం ఓపిక పట్టవలసిందా? దెర్ ఆర్ 2 థింగ్స్. ఒకటి, ఓపిక పడితే బాగుండేది, కానీ ఆ పాప అలానే ఉండేది. ఓపిక పట్టకుండా అక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ప్రభు కూడా ఏం చేశారు? మందిరంలోకి వెళ్ళి మందిరాన్ని దొంగల గుహగా చేసినప్పుడు ఏం చేశారు? మౌనంగా ఉన్నారా? లేరు. సో యాజ్ ఎ బిలీవర్స్ 2 యాంగిల్స్లో కూడా మనం చూడాలి. కొన్నిసార్లు దేవుని సేవకులైనటువంటి వారు మనల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు మనం అనుకోవచ్చు, కొంచెం ఓపిక పట్టవచ్చు కదా. భారము రగిలిపోతూ ఉన్నప్పుడు, దేవుని రాజ్యము కట్టబడాలి అని ఆలోచన ఉన్నప్పుడు, మనుషుల అక్రమములో నుంచి క్రమములోనికి రావాలి అనే తపన హృదయంలో రగులుతూ ఉన్నప్పుడు, అరే ఈ బిడ్డలు పాడైపోతున్నారు, ఈ క్రమము లేని ప్రజలు అయిపోతూ ఉన్నారు, క్రమములోనికి తీసుకొని రావాలి, ఆ పేగు బంధమైనటువంటి నా బిడ్డల్ని సరి చేసుకోవాలి, ఆధ్యాత్మికంగా దేవుడు నా దగ్గర ఉంచి బాల్యదినముల నుంచి పెంచుతున్న నా బిడ్డలని సరి చేసుకోవాల్సిన బాధ్యత నాకుంది ఒక తల్లిగా. అలానే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సెట్ చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. ఇంకా ఎంత కాలము అక్రమము. పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు, కానీ పెద్దవాళ్ళం అవుతున్నప్పుడు కూడా పిల్లవాని చేష్టలే కనబడుతూ ఉంటే ఆ తల్లి తండ్రుల యొక్క గుండె ఎంత రగిలిపోతుందండి. స్పిరిచువల్ గ్రోత్ అనేది మనలో లేనప్పుడు, స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది మనలో లేనప్పుడు, చర్చ్కి వచ్చేది మనం ఏదో ఒక నాలెడ్జ్ కోసమో లేదా ఏదో దేవుని వాక్యము అర్థం తెలుసుకోవడం కోసమో కాదండి దేవుని దగ్గరికి వచ్చేది. అర్థం చేసుకున్న తర్వాత దర్ ఈజ్ అ రెవల్యూషన్ ఉండాలి, ఆ ఉజ్జీవము ఉండాలి, ఆ మార్పు అనేది మనలో ఉండాలి, అది క్రియారూపము దాల్చాలి. క్రియారూపకము దాల్చలేనప్పుడు అది ఎలాగా ఫలిస్తుంది? వాక్యాన్ని వినడము, అర్థం చేసుకోవడము, అబ్బా భలే మంచి వాక్యం అనుకోవడానికి కాదు, కానీ వాక్యమే మనమైపోవాలి. వాక్యమే శరీరధారి ఈ లోకానికి వచ్చింది అని ప్రభు విషయంలో మాట్లాడారు కదా. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ దేవుడే నీలో నాలో ఉంటే మనము కూడా వాక్యము శరీర రూపములో ఈ లోకములో నివసిస్తున్నటువంటి ఒక వాక్యముగా నీవు నేను బ్రతకాలి అని దేవుడు ఆశపడుతూ ఉంటే నీవు వాక్యం అయిపోయావా? నేను వాక్యం అయ్యానా? ఇంకా మనలో మనమే కనిపిస్తున్నాం, కానీ మనలో వాక్యము కనబడడం లేదే. వాక్యము కనబడే ఆత్మీయతలోనికి మనం రావాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నారు. నేను ఇక్కడ మీకు క్విక్గా కొన్ని మాటలు నేను చెప్తాను. ఆ స్పిరిచువల్ మ్యాన్ అనేవాళ్ళు ఎలాగా బయటికి కనిపిస్తారు అంటే దెర్ ఆర్ 3 పాయింట్స్ ఉంటాయి మనకి. 3 డైరెక్షన్స్ మనం చూడొచ్చు. ఒకటి అప్వర్డ్, ఒకటి ఇన్వర్డ్, ఒకటి అవుట్వర్డ్. చెప్పండి ఒకసారి. అప్వర్డ్, ఇన్వర్డ్,
అవుట్వర్డ్. అప్వర్డ్లో చూస్తే ఏంటి అంటే మనము వర్షిప్ చేస్తూ దేవుడే. వర్షిప్ చేయడం అందరికీ కనిపిస్తుందా? కనిపించదా కదా? ఇది అందరికీ కనిపించేది. సో ఈ అప్వర్డ్ని మనం చూసినప్పుడు దేవునిని ఆ డైరెక్షన్ అప్వర్డ్ చూడండి, దేవునిని మనము ఘనపరచాలి. దావీదు కీర్తనలు మొత్తం చూస్తే ఆ కీర్తనలు మొత్తంలో మనకి ఆయన దేవుని ఏం చేస్తూ ఉన్నాడు? ఘనపరుస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. సామ్ 100 చూడండి, 1-2 వర్సెస్లో ఏముంటుందో. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనము ఆయన మేపు గొర్రెలము. ఎంత చక్కని మాటలండి. అప్వర్డ్ డైరెక్షన్లో భక్తి చేసేవాళ్ళు అసలు మనము కన్సిడర్ చేసుకోలేము. అర్థమైందా మీకు? అసలు మన కళ్ళు ఎప్పుడు ప్రభు వైపే ఉంటాయి. మన నాలెడ్జ్ జీరో అవుతుంది, మన ఎడ్యుకేషన్ జీరో అవుతుంది, మన స్ట్రెంగ్త్ జీరో అవుతుంది, మన థాట్ ప్రాసెస్ జీరో అవుతుంది, మన ఫిజికల్ ఎఫర్ట్స్ జీరో అవుతాయి. ఇంకా మన మైండ్ అంతా ఎలా ఉంటుంది అంటే పైకే ఉంటుంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నగారు చెప్తే విన్నా, పంది అంట తన జీవిత కాలంలో ఎప్పుడూ తల ఇలా ఎత్తదంట. అసలు ఆకాశం ఎప్పుడు చూసి ఉండదంట పంది. అది ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? బురదలోనే ఉంటుంది. ఎక్కడుంటుంది? బురదలోనే ఉంటుంది. బురదలో నుంచి పైకి తీసినా అది హ్యాపీ ఫీల్ అవ్వదు. దానికి ఆ బురదే ఇష్టం, ఆ డ్రైనేజే ఇష్టం, ఆ కూలింగే ఇష్టం, అక్కడే ఉంటుంది. అసలు కనీసం అది మెడ కూడా చాలా షార్ట్ ఉంటుంది, అది ఎటు తిరగదు. సో అది ఎటో చూడలేదు, ఇక అదే పైకి అసలు చూడలేదు. చాలామంది క్రిస్టియన్స్ లైఫ్ ఎలా ఉంది అంటే దెర్ ఇస్ నో అప్వర్డ్. దేవుని వైపు చూడడము, దేవుని శక్తిని అది ఎక్స్పీరియన్స్ చేయడము, అది ఈ దినాలలో క్రైస్తవులకు లేదండి. ఎంతసేపు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఆస్తి కావాలి, నాకు అంతస్తు కావాలి, నాకు హైక్ కావాలి, నాకు ఏయో డబ్బులు కావాలి, ఇంతలో ప్రమోషన్స్ కావాలి, లేకపోతే నా బిడ్డలు బాగా చదువుకోవాలి, బాగా పైకి రావాలి, ఇల్లు కొనుక్కోవాలి, పొలాలు కొనుక్కోవాలి, నాకు అది ఇవ్వ ప్రభా, ఇది ఇవ్వ ప్రభా, ఆరోగ్యం ఇవ్వ ప్రభా, ఇక ఇవే కనిపిస్తాయండి. బైబిల్లోని భక్తులను ఎవరైనా చూసారా? నాకు ఉద్యోగం ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరినన్నా బైబిల్లో మీరు రిఫరెన్స్ ఎక్కడన్నా ఇచ్చేదా మీకు? నాకు పొలాలు కావాలి ప్రభా అన్న వాళ్ళని ఎక్కడన్నా చూసారా? నాకు ఈ లోకంలో ఆస్తి బాగా ఇవ్వు ప్రభా అనే రిఫరెన్స్లు బైబిల్లో వెతకండి, ఎక్కడ దొరుకుతాయో. సురేష్ చూడనా, నీకు బాగా వచ్చు కదా బైబిల్, గబగబా తీయి చెప్పు. మన తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అందరికీ ఉన్నాయా అలాంటి రిఫరెన్స్లు ఎక్కడన్నా ఉన్నాయా బైబిల్లో? ఏం దీపా లేవా? కానీ మన ప్రార్థన అయితే బైబిల్లో రిఫరెన్స్లు లేని ప్రార్థన మన ప్రార్థన అయిపోయింది. అర్రే ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోనండి మనం ఎక్కడ ఉన్నామో. అసలు మనం చేసే ప్రార్థనలోని అంశాలు, బైబిల్లో ప్రార్థన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మనం ప్రార్థన చేసే అంశాల కొరకు ప్రార్థన చేసిన భక్తుల్ని ఒకసారి వెతికి చూపించండి. మీరు ఉన్నారా? ఏం ప్రార్థన చేస్తున్నాము? ఏ కోరికలు కలిగిన వారుగా మనం ఉంటున్నాము? వేటి యందు ఆనందించేవారుగా మనం ఉంటున్నాము అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు పిలిచాడు అంటే టు వర్షిప్ హిమ్, ఆయనను ఆరాధించడానికి. ఆయనను ఎప్పుడు ఆరాధిస్తాము అంటే మనలో లేనివి ఆయనలో ఉన్నప్పుడు ఆయనని ఆరాధిస్తాము.
మనల్ని మనము జీరోగా చేసుకోగలిగినప్పుడు ఆయన వైపు మనము చూడగలుగుతాము. ఐఎమ్ సంథింగ్ అనుకున్నప్పుడు వీ డోంట్ లుక్ ఎట్ సంబడి. మనకంటే తక్కువ వారిని మనం చూస్తామా? మొన్న ఒక పాప అంటూ ఉంది, ఫలానా వ్యక్తి నన్ను చాలా తక్కువగా చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. అంటే నాకు డబ్బులు లేవనా? మేము పేదవారమనా? ఎందుకు వీళ్ళు మమ్మల్ని నీచంగా చూస్తున్నట్లు ఫీల్ అవుతూ ఉన్నాను నేను, నాకు తెలియట్లేదు. అది నా ఫీలింగా లేదా ఆ వ్యక్తే నన్ను అలా ట్రీట్ చేస్తున్నారా? చర్చెస్లో ఎప్పుడు కూడా ఎవరికి ధనముతో ముడి వేసుకోవడం అనేది ఉండకూడదండి. అది స్పిరిచువాలిటీ కాదు. ఆధ్యాత్మికంగా ఉన్న మనము చాలామంది లేని వారితోనే స్నేహము చేయగలిగిన ఆత్మీయత మనకు ఉండాలి. మనకంటే దీన స్థితిలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళడము అనేది మనం నేర్చుకోవాలి. ఐ నెవర్ షో దట్ డిఫరెన్స్. ఇంకా నేను పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి కింద కూర్చొని నేను వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. వారి పక్కనే కూర్చొని వారితో మాట్లాడతాను. వారి మీద చెయ్యి వేసి నేను వారితో మాట్లాడతాను, ఎంత మురికిగా ఉన్నా. ఆధ్యాత్మికంగా వారు మురికిలో ఉన్న వారిని నేను ఎప్పుడూ అసహించుకోను. అలానే ఫిజికల్గా మురికిగా ఉన్న వారిని అసహించుకోకూడదు. దయచేసి అది స్పిరిచువల్ యొక్క లక్షణము కాదు. స్పిరిచువల్ మ్యాన్ అలా ఉండరు. ధనమునకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఆత్మీయులు కాదండి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అసలు ధనమునకు బైబిల్లో ఎక్కడైనా అసలు కొంచెం నాట్ 1% ధనానికి ఎక్కడైనా దేవుడు వాల్యూ ఇచ్చాడా? ఇంకా పైగా ఏమన్నాడు ధనము గురించి? అది సమస్తమైన కీడులకు. ఇప్పుడు మీకు అర్థమైందా కీడుల్లో ఎందుకు ఉంటున్నారో? ఎందుకు మీరు దేన్ని ప్రేమిస్తున్నారు? దేవునిని ప్రేమించడానికి బదులు దేన్ని ప్రేమిస్తున్నారు? ధనాన్ని ప్రేమిస్తున్నారు. ఈ ధనము సమస్తమైన కీడులకు అది మూలము. దట్ ఈస్ ద ఫౌండేషన్, దట్ ఈస్ ద కార్నర్ స్టోన్. పతనానికి కార్నర్ స్టోన్ ఏంటి? ధనము. అలాని అబ్రహాముని దేవుడు దీవించలేదా? యోబును దేవుడు దీవించలేదా? కానీ అదంతా వారు ఎఫర్ట్ దాని మీద లేదు. వారి కళ్ళు ఎవరి మీద ఉన్నాయి? అందుకనే యోబుకి అన్నీ పోయినా తను దేవునితో నిలబడగలిగినాడు. నువ్వు నిలబడతావా? ఈ దినమున నీకున్నాయన్నీ తీసివేసి నిన్ను జీరో చేసి ఒక రోడ్డు మీద నువ్వు చెట్టు కింద బ్రతికే పరిస్థితులు ఇస్తే, ఇందాక మీరు ఇంగ్లీష్ సాంగ్స్ పాడినట్లుగా కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ 1 by 1. దేవా నువ్వు నాకు చేసిన మేళకే నీకు వందనాలు, నాకున్నవన్నీ తీసేసావు నీకు వందనాలు, నా భర్తను తీసేసావు నీకు వందనాలు, లేదా నా భార్యను తీసేసావు నీకు వందనాలు, నా బిడ్డల్ని తీసేసుకున్నావు నీకు వందనాలు, నా ఆస్తి తీసేసావు నీకు వందనాలు, నా ఇల్లు తీసేసావు నీకు వందనాలు, నా ఆరోగ్యం తీసేసావు నీకు వందనాలు అని చెప్పగలవా? ట్రూ వర్షిప్పర్స్ క్యాన్ సే దాట్. నిజంగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులు ఆ మాట చెప్పగలరు. ఆ మాట నేను చెప్పలేను అని నువ్వు అంటే నీవు నిజంగా దేవుని ఏం చేయలేకపోతున్నావు? ఆరాధించలేకపోతున్నావు. నీ భక్తంతా ఒక నటన, నీ భక్తంతా స్వార్థము, నీ భక్తంతా కలిపి నీ కోసము నీవు ఈ లోకాన్ని సంపాదించుకోవడం కోసమే దేవుని దగ్గరికి వస్తున్నావు అని జ్ఞాపకం చేసుకో. కాబట్టి దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు అంటే ఆయనను వర్షిప్ చేయడానికి. దుప్పి నీటి వాగుల కంటే ఆయన యొక్క సన్నిధి దావీదుకి ఎలా ఉంది? దుప్పి నీటి వాగుల దగ్గరికి ఎలా పరిగెత్తుతుందో ఆయన సన్నిధికి వెళ్ళడానికి ఈ యొక్క దావీదు యొక్క ఆత్మ త్వరపడిపోతూ ఉంది, తృష్ణగొనుచూ ఉన్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ఆత్మ, నా ప్రాణము
నీ కొరకు ఆశపడుచు ఉన్నది. నిజమేనా? నీ కొరకు, దేవుని కొరకు నీ ఆత్మ ఆశగొంటూ ఉందా? దేవుని సన్నిధికి పరుగులెత్తడానికి నీ ఆత్మ తృష్ణగొంటూ ఉందా? దేవుని సన్నిధికి వెళ్ళడానికి పరుగులెత్తగలుగుతూ ఉన్నావా? పరిగెత్తండి, పరిగెత్తండి. దేవునితో సమయాన్ని గడపడానికి, వాక్యము చదవడానికి, దేవుని యొక్క మాటలు వినడానికి, వేగిరపడడానికి నీవు నీ ఆత్మను సిద్ధపరచుకుంటూ ఉన్నావా? అరే, ఎలాంటి దుర్భరమైనటువంటి ఆత్మీయ జీవితంలో మనం ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. నిన్ను నువ్వు ఎప్పుడైతే జీరోగా నువ్వు చేసుకోగలుగుతావో అప్పుడు దేవుని నువ్వు వర్షిప్ చేయగలుగుతావు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా నీ ప్రాణము దేవుని కొరకు ఆశపడవలసినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే అది ఆత్మీయత. ఏదో నేను ఆత్మీయుడను, ఆత్మీయురాలను అనుకోకండి. దేవుని కొరకు పరుగులెత్తి దేవుని సన్నిధి దయచేసి ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధికి రాలేని మనము, తృష్ణగొనలేని మనము స్పిరిచువల్ బీయింగ్ అని ఎలాగ ప్రభువు మనల్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు? దయచేసి ఆలోచన చేయండి. ఆయన్ని వర్షిప్ చేయడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన ఘనతను, ఆయన గొప్పతనాన్ని, ఆయన మన కొరకు చేసిన దానిని, ఆ త్యాగమును, ఆ ప్రాణము పెట్టిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నిజముగా ఎంత దీనులమైపోతామో, ఎంత హంబుల్ అయిపోతామో, ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తామో, ఎంతగా దేవునితో మనం అలా ముడివేసుకొని ఉండిపోతామో. అలాంటి వారుగా ఉండలేకపోతున్నందుకు విచారపడవలసిన వారుగా మనం ఉంటూ ఉన్నాము. అలానే సామెతలు 73 కీర్తనలు 73:25 కూడా చూస్తే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కర్లేదు. ఈ మాట నువ్వు చెప్పగలవా? నేను స్పిరిచువల్ అనుకుంటున్నా నీవు, నేను దేవుని బిడ్డని అనుకుంటున్నా నీవు, రక్షించబడ్డాను అనుకుంటున్నా నీవు, నీ నోటితో హృదయాంతరంగాలలో నుంచి ఈ మాట, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏది నాకు అక్కరలేదు అని చెప్పగలిగిన ఆత్మీయత కలిగిన వారే నిజమైన ఆత్మీయులు అని దేవుని వాక్యం మనకి చెప్తూ ఉంది. ఎన్నో పాటలు మనం పాడతాము, ఎన్నో ఆలాపనలు మనం చేస్తూ ఉంటాము, ఎన్నో పాటలు నువ్వుంటే నాకు చాలు యేసయ్యా అని, నువ్వు లేకుండా నేను లేనయ్యా అని, ఇలాంటి పాటలు ఎన్నో పాడుతూ ఉంటాం. రాసేవాళ్ళు రాస్తారు, పాడేవాళ్ళు పాడతారు. ఈ యూట్యూబ్లో వ్యూస్ కోసం పాడుతున్నామా? నిజముగా ఆయన తప్ప మనకి ఈ లోకములో నాకు ఎవ్వరూ లేరు అంటే, ఈ లోకంలో ఆయన తప్ప ఎవరు లేరంటే దావీదుకు భార్యలు లేరా? దావీదుకు బిడ్డలు లేరా? దావీదుకు రాజ్యము లేదా? దావీదు ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు కాదా? అయినా దావీదు ఏమంటున్నాడు? ఈ లోకములో నువ్వు ఆకాశంలో ఉన్నావు, నేను ఈ లోకములో ఉన్నాను, ఈ లోకములో నువ్వు నాకు ఆకాశంలో ఉన్నావు, కాబట్టి ఈ లోకములో నాకు ఎవరూ కూడా అక్కరలేదు. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. ఎంత చక్కని అవగాహనతో కూడినటువంటి మాటలు దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాలలో భక్తి చేస్తున్నాం అనుకుంటున్నా మన జీవితాలలో కూడా మనము కూడా ఆ మాట మాట్లాడితే ఎంత బాగుంటుంది. నిజంగానే ఈ లోకంలో ఉన్నది ఏది మనకి లెక్క కాదు అనుకుంటే ఎంత బాగుండు. కాబట్టి నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఇప్పటి వరకు అలాంటి ఆత్మీయతలో నువ్వు లేకపోయినా ఎప్పటి నుంచైనా ఆ మాట పలకడానికి నిన్ను నీవు సిద్ధపరచుకోవాలని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలానే స్పిరిచువల్ పర్సన్కి మనీ ఈజ్ నథింగ్. ఇందాక చెప్పుకున్నాం కదా, డబ్బు అనేది అది ఎందుకు పనికిరాదు, అది సమస్తమైన కీడులకు
మూలము. అలాంటి మూలాధారమైనటువంటి ఆ ధనము మనకు ఎందుకు? ధనం కోసం ప్రాకులాడుతూ ఉన్నామా? ధనము కోసం దేవుని వదిలేస్తున్నామా? ధనము కోసము దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నామా? ధనమును సంపాదించుకోవడం కొరకు దేవునికి సమయాన్ని ఇవ్వలేని ఆత్మీయులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొనండి. అలాంటి వారు ధనవంతులే కానీ ఆధ్యాత్మికంగా వారు చాలా పేదవారుగా ఉన్నారు, చాలా బలహీనులుగా ఉన్నారు. చాలా స్లమ్ ఏరియాలో లేకపోతే రోడ్ల మీద చాలా దీన స్థితిలో అడుక్కుంటూ ఉన్న వారిని చూసినప్పుడు ఎలా ఉన్నారో, ఆధ్యాత్మికంగా మనం ఈ లోకపరమైన ధనాన్ని గనుక మనము ఆశపడుతూ ఉంటే మరి దేవుని సన్నిధిలో మనము అంత పేదవారిగా మనం కనిపిస్తాం. ఈ లోకములో పేదవారిగా ఉన్నా పర్లేదు, కానీ ఆధ్యాత్మికంగా మనము పేదవారిగా ఉంటే నిత్య జీవములోనికి మనం ఏం చేయలేము, ప్రవేశించలేము. ఈ లోకములో మనం చాలా కొద్ది కాలమేనండి మనం జీవించేది, ఎక్కువ కాలం మనం జీవించే ఆ కొద్ది కాలము విలువైన జీవితం జీవించాలి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. స్పిరిచువల్ లైఫ్లో మనము ముందుకు వెళ్ళాలి తప్ప ఈ లోకములో నశించిపోయేదాన్ని సంపాదించుకొని ఎట్ ది ఎండ్ టైం అయిపోయిన తర్వాత రియలైజ్ అయిన తర్వాత అరే చెత్తంతా పోగేసుకున్నాను, కానీ నేను ఇప్పుడు విలువైంది సంపాదించుకుంటాను అంటే అప్పుడు మనకి సమయము ఉండదు. కాబట్టి సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోమని దేవుని వాక్యం మనకు చెబుతుంది. కాబట్టి సమయం ఉండగానే మనము దేవుని వాక్యానికి ఇచ్చినట్లయితే విలువైన జీవితాన్ని మనము ఆ స్పిరిచువల్ లైఫ్ని మనం సంపాదించుకోగలుగుతాము. అలానే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ స్పిరిచువల్ పీపుల్ కంఫర్ట్ని వాళ్ళు లెక్క చేయరండి, కంఫర్ట్ని పక్కన పెట్టేస్తారు. మనం కంఫర్ట్ని వెతుక్కుంటున్నాం. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే కంఫర్ట్ కావాలి, ఏసీ హాల్స్ కావాలి, ఫ్యాన్స్ కావాలి, కుర్చీలు కావాలి, ఆ కుర్చీలు కూడా కంఫర్ట్గా ఉండాలి, హ్యాండిల్స్ ఉండాలి, ఎంత అన్ని రకాల కంఫర్ట్స్ ఉండాలి అని చూసుకుంటాం. మన గృహాలు కంఫర్ట్గా ఉండాలి. ఎక్కడ కొంచెం డిస్కంఫర్ట్ ఉన్నా ఆ వ్యక్తి యాక్సెప్ట్ చేయలేరు అనమాట. వాళ్ళ ఆశలలో ఏది కొంచెము అది లేకుండా ఆశకు మించి ఉండాలి తప్ప ఆశకు తగిన లెవెల్లో కనుక వాళ్ళకి ఏ కంఫర్ట్ లేకపోయినా, లేకపోతే ఏ డ్రెస్సింగ్ కావాలో, లేకపోతే ఏ మేకప్ కావాలో, ఏ హెయిర్ స్టైల్ కావాలో, అలా మన మనసులో ఏది ఉందో అది మనకు లేకపోతే అసలు ఆ మనిషి హ్యాపీగా ఫీల్ అవ్వలేరు. దే ఆర్ నాట్ స్పిరిచువల్. నువ్వు పాత చీరైనా కట్టుకో, నీ ముఖం దేవుని ఆత్మతో కళకళలాడాలి. ఆ యొక్క రేస్ మన ముఖంలో నుంచి ఆ దేవుని యొక్క మహిమ, తగ్గిపోని మహిమ. ఒకప్పుడు మోషేలో దేవుని వెలుగు మోషే ముఖం మీద పడినప్పుడు రాను ఆ వెలుగు ఏమైపోయింది, ఆ మహిమ తగ్గిపోయింది. కానీ ఈ యొక్క నూతన నిబంధనలో ఆయన యొక్క మహిమ మనలో నుంచి ఏమవుదండి చెప్పండి? అది తగ్గిపోదు, అది తగ్గిపోని మహిమ. ఆ మహిమలోనికి మనము ప్రవేశించాలి. కంఫర్ట్స్ ఎందుకండి మనకి? కష్టపడాలంటే బస్సులో ట్రావెల్ చేయాలంటే కష్టం, కొంచెం దూరం దేవుని కోసం నడవాలంటే కష్టం. అయ్యో చిన్న పిల్లలు ఉన్నారండి, ఆ పిల్లల్ని కూడా కంఫర్ట్కి అలవాటు చేసేస్తున్నావు. ఆ పిల్లలు నలిగిపోతారండి, పసిపిల్లలండి. ఏమవుతుందండి? చిన్నప్పటి నుండే వాళ్ళకి ఎండ వాన అన్నీ అలవాటు చేసేయి. దేవుని కొరకు ఎలాగ హింసలు పడవలసిన దినాలు వస్తూ ఉన్నాయి. నీ శరీరము నలగవలసిన దినాలలో మనం ఉన్నాము. పరిస్థితులు చూస్తే తారుమారైపోతూ ఉన్నాయి. కంఫర్ట్స్లో భక్తి చేసే దినాలు కాదు ఈ దినాలు. నీ శరీరాన్ని దయచేసి నువ్వు సిద్ధపరచుకోవా. నీ ఆత్మ సిద్ధముగా ఉన్నప్పుడు నీ శరీరము ఆటోమేటిక్గా ఏమైపోతుంది, సిద్ధపడిపోతుంది. దెబ్బలు తినాల్సిన పరిస్థితులు వస్తాయేమో, శరీరము నలిగిపోవలసిన పరిస్థితులు వస్తాయేమో, దేవుని కొరకు నిలవబడవలసిన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఇలాంటి దినాలలో, అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో ఉన్న మన జీవితాలు ఇంకా కంఫర్ట్నే కోరుకుంటే యు ఆర్ నాట్ ఏ స్పిరిచువల్ బీయింగ్. కాబట్టి మనీని కోరుకుంటున్నావా? యు ఆర్ నాట్ ఏ స్పిరిచువల్ బీయింగ్. యు ఆర్ నాట్ ఏబుల్ టు వర్షిప్ గాడ్. యు ఆర్ నాట్ ఏ స్పిరిచువల్ బీయింగ్. యు ఆర్ లుకింగ్ ఫర్ కంఫర్ట్. యు ఆర్ నాట్ ఏ స్పిరిచువల్ బీయింగ్.
and spiritual being always try to listen to God. దేవుడు మనతో మాట్లాడే మాటలు మన హృదయానికి అవి ఎలా ఉంటాయి అంటే జుంటె తేనె దారాల కంటే ఎలా ఉన్నాయంట? మధురంగా ఉన్నాయి. దేవుని వాక్యం నీకు జుంటె తేనె దారాల కంటే మధురంగా ఉందా? అబ్బా అక్క ఇంకొంతసేపు చెప్తే బాగుండు అనిపిస్తుందా? అన్న ఇంకొంతసేపు చెప్తే బాగుండు అనిపిస్తుందా? అరే ఇంకా చెప్తుంది ఎందుకు, ఆపేసేయచ్చు కదా. అన్న వచ్చేస్తే బాగుండు, అన్న ఇంకా ఎంతసేపు చెప్తున్నారు, ఆపేస్తే బాగుండు. అన్న అక్క మాటలు తీసుకుంటే మనం ఆత్మీయ బిడ్డలమా అండి? దేవుని మాటలుగా వాటిని మనం తీసుకోవాలి. కరెక్షన్ ఇష్టం ఉండదు. అబ్బా ఎప్పుడు వచ్చినా సరే డబ్బుల గురించి ఎత్తిందా, నాకు తెలుసు డబ్బులు, అసలు ఆ డబ్బుల గురించి ఎత్తకుండా మాట్లాడదే, అన్నీ వదిలేసి వచ్చేయమంటది, ఈ మాటలు లేకుండా వాక్యమే ఉండదే అక్కది అనుకునేవాళ్ళు చాలామంది ఉండుంటారు మీలో. ఆ మాట చెప్తూనే నేను అనుకుంటున్నా, అబ్బా మళ్ళీ చెప్తుంది అనుకుంటారేమో ఇల్లు అనుకుంటూ చెప్తున్నాను నేను కూడా. అవి వదలడం మనకి ఇష్టం ఉండదు కదా. మీకే కాదు నాకు కూడా దిస్ ఈజ్ ఛాలెంజింగ్. అంటే నేను అన్నీ వదిలేసేసి ఏదో చెప్తున్నాను అనుకుంటున్నారా? ఐఎమ్ వర్కింగ్ ఆన్, ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఆన్. నలగ కొట్టుకుంటూనే ఇంకా నలగ కొట్టుకోవలసిన ఏరియాస్లోనే ఉంటూ నేను వర్కౌట్ చేస్తూ నా తమ్ముడు చెల్లి మీరు కూడా వర్కౌట్ చేయండి అని మీకు చెప్తున్నాను అంతే. నేను అంతా వర్కౌట్ చేశాక మీకు చెప్పాను అనుకోండి, మీకు వర్కౌట్ చేసే టైం మళ్ళీ ఉండదు. అప్పుడు మనకి ఇంకా టైం లేనప్పుడు ఇంకేం వర్కౌట్ చేస్తాము? అందుకే నేను వర్కౌట్ చేస్తున్నా, నేను పరుగు పందెంలో ఉన్నా, ఒకే ట్రాక్లో ఉన్నాం మనందరం. నేనేదో ముందు వెళ్ళిపోయి ముందు గెలిచి అక్కడ నుంచొని రంటే ఇంకప్పుడు మీరే పరిగెత్తాల్సిన అవసరం లేదు. వి ఆల్ ఆర్ ఆన్ ద లైన్, అక్కడ నిలబడ్డాం. ఆన్ యు మార్క్ గెట్ సెట్ గో అని మనము దేవుడు అన్నప్పుడు మనందరం పరిగెత్తుతున్నాం. ఆ పరుగులో ఒకవేళ ఒక అడుగు ముందున్నానేమో, ఏదో ఇక్కడ నిలబడ్డాను కాబట్టి అనుకుంటున్నా, కానీ కూర్చున్న వాళ్ళు నాకంటే ముందున్న వాళ్ళు కూడా ఉండుంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఓకే, మీరందరూ హిడెన్ ట్రెజర్స్ అన్నమాట. అర్థమవుతుందా? సో కాబట్టి పరుగు పందెంలో ఉన్నాము మన అందరం, పరిగెత్తాలి. కూర్చున్న వాళ్ళు ఇక్కడ నిలబడి చెప్పేవాళ్ళే ముందెళ్తారు అనుకోకండి. కూర్చున్న మీరు కూడా నాకంటే ముందు పరిగెత్తే వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి దేవుని మాటలు వినడానికి వేగిరపడే వ్యక్తిగా ఉన్నావా? ఆర్ యూ గివింగ్ క్వైట్ టైం ఫర్ ద లార్డ్? దేవునికి సమయం ఇస్తున్నావా? ఈ బిజీ షెడ్యూల్లో, ఈ బిజీ లైఫ్లో దేనికోసము నీ పరుగు? అరే 80 సంవత్సరాల జీవితం కోసం ఎందుకు ఈ పరుగు? ఏదో మా తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన దాంతో మీరు ఎంతమంది సంతోషం, అబ్బా మా నాన్న నాకు ఎంత మేలు చేశాడండి, ఆహా ఎంత కంఫర్ట్ లైఫ్ ఇచ్చాడండి మా నాన్న, నా కోసం ఎంత కష్టపడ్డాడండి మా నాన్న అంటారా? ఏమిచ్చాడు మీ అమ్మ, ఏమిచ్చింది, ఇదే మాట. కానీ మీ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత నీకోసం కష్టపడి ఉంటారు ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వు నీ కొడుకు కోసమో నీ కూతురు కోసమో ఎంత తపన పడిపోతున్నావో ఒకసారి ఆలోచించు. నీ తల్లిదండ్రులు కూడా నీకోసం అంతే తపన పడ్డారు. నువ్వు ఎలాగ నా తల్లిదండ్రులు నాకు ఏమిచ్చారు అంటున్నావో, వాళ్ళు ఇచ్చిన ఎందుకు అక్కరకు రాలేదు అంటున్నావో, రేపొద్దున నీ బిడ్డలు కూడా అదే మాట అంటారు. దానికోసం ఎందుకు నువ్వు శ్రమ పడతావు? ఇది ఎంత ఫూలిష్నెస్సో తెలుసా? నీవు నీ బిడ్డల కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. నీ కోసం నువ్వు కష్టపడు. నీ స్పిరిచువల్ లైఫ్ కోసం నువ్వు అడుగులు ముందుకు వేయి. నీ స్పిరిచువల్ గ్రోత్ కొరకు నువ్వు సంపాదించడం మానేసి ప్రభు సన్నిధిలో నిత్యత్వంలోని వాటిని సంపాదించుకోవడానికి నువ్వు వర్కౌట్ చేయి. దానికి బదులు నువ్వు నీ బిడ్డలకు రెక్కలు వచ్చే వరకు వారిని నీవు పోషించు, భోజనం పెట్టు, విద్యనివ్వు, భక్తినివ్వు, నీతినివ్వు, యథార్థతనివ్వు, పరిశుద్ధతనివ్వు, ఎలా బ్రతకాలో నేర్పించు, ఎలా దేవుని మీద ఆధారపడాలో నేర్పించు, ఎలా దేవుని వైపు చూడాలో నేర్పించు, దేవుని యందు ఎలా విశ్వాసాన్ని కనుగొనాలో నేర్పించు, అవసరతలో ఎలాగ దేవుని వైపు చూడాలో నేర్పించు. ఈ లోకములో ఉన్న వాటి అన్నిటికంటే కూడా దేవుడు ఉంటే నాకు చాలు అనే ఆ యొక్క ఆత్మీయతలో నీ బిడ్డలను నీవు నడిపించు.
If you want to give the best for your child, only this verse 73:25, దావీదు ఎలాంటి మాట పలికాడో అలాంటి మాట నీ బిడ్డలు పలకగలిగితే దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్, ఎక్సలెంట్ అండ్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఫర్ యువర్ చైల్డ్. అది నేర్పించు. డబ్బు సంపాదించాలని పరిగెత్తకు. డబ్బు ఎలా సంపాదించాలో నీ బిడ్డలకు నేర్పించకు. లోకములో అందరికంటే ఎలా విలువైన జీవితం జీవించాలో అని నీ బిడ్డలకు నేర్పించకు. అరే, లోకములో ఉన్నదంత చెత్తరా, లోకములో ఉన్నదంత వ్యర్థతరా, లోకములో ఉన్నదంత దేవుడు సంపాదించుకోవద్దన్నాడురా, దాని మీద నీ ఆశ పెట్టుకోకురా అని నీ బిడ్డలకు నువ్వు చెప్తావా? నువ్వు నేర్పిస్తావా? ఇఫ్ యు ఆర్ ఏ స్పిరిచువల్ బీయింగ్, స్పిరిచువల్ మ్యాన్ ఆర్ విమెన్, యూ క్యాన్ సే దీస్ వర్డ్స్. లేకపోతే అది చెప్పడం చాలా కష్టం. కాబట్టి దేవునితో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ బిడ్డలు చూస్తారు, వారు మోకరించి ప్రార్థన చేస్తారు. నువ్వు ఎక్కువ సమయం దేవునికి ఇస్తాం వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా ఎక్కువ సమయం దేవునికి ఇస్తారు. నువ్వు ఏ మంచి కార్యాలు చేస్తున్నావో దేవుని కొరకు వాళ్ళు చూస్తే వారు కూడా అదే మంచి కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ప్రార్థించడం మానకు. దేవుని దగ్గర పరిశుద్ధత కొరకు, నీతి కొరకు, యథార్థత కొరకు, విలువైన జీవితాన్ని జీవించడం కొరకు దేవుని దగ్గర ప్రాకులాడు. దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదివి దేవుడు ఏమి నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన చిత్తము ఏమిటో కనుగొనడం కొరకు బైబిల్లో నువ్వు చదువు. బైబిల్ చదివే వాళ్ళకి తెలుస్తుంది, అయ్యా నాకు ఉద్యోగం కావాలి అని బైబిల్లో ఎవరు అడగలేదు కదా, అది అడగవు. అయ్యా నాకు ఈ లోకంలో ఉన్నదంతా ఇవ్వయ్యా అని బైబిల్లో ఎవరు అడగలేదు కదా, నువ్వు అడగవు. అరే, ఈ లోకంలో ఆస్తి ఉంది, ఈ ఆస్తి నాకెందుకు, నేను చచ్చిపోతే ఈ ఆస్తిని ఏం చేసుకుంటాను, ఈ ల్యాండ్ నేను చేసుకుంటాను, కాబట్టి ఈ ల్యాండ్ అమ్మి దేవుని పాదాల దగ్గర పెట్టేస్తాను, దేవుని కార్యాలకు ఉపయోగిస్తాను, అనేక ఆత్మల సంపాదన కొరకు ఉపయోగిస్తాను అని అలాంటి భక్తుల్ని చూస్తాము, అలాంటి ప్రార్థన చేస్తాము. కానీ మనం బైబిల్ చదవకపోతే అలాంటివి మనం చదవకుండా మనం చెప్తూ ఉన్నామనుకో, చెప్పినప్పుడు వీళ్ళు ఏ మాటలు చెప్తారని మా మీద కోపం వస్తుంది. అవసరమైతే ఈ మాటలు చెప్పని చర్చ్ వెతుక్కొని వెళ్ళిపోతావు. నీవు మాత్రము ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగా మారడము జరగదు, దేవుని రాజ్యములోనికి వెళ్ళడము జరగదు. బైబిల్ ఏం చెప్తుంది, ఆయన చిత్తం ఏమిటి అని చెప్తుంది, ఆయన ఏమి కోరుకుంటున్నాడని చెప్తుందో అది నువ్వు చదివితేనే కదా, ఆయన మాటలు వింటేనే కదా, ఆయన మాటలకు చోటిస్తేనే కదా. కాబట్టి స్పిరిచువల్ బీయింగ్ అయితే నువ్వేం చేస్తావు అంటే యూ విల్ లిసన్ గాడ్స్ వాయిస్, దేవుని యొక్క స్వరాన్ని వింటావు. ఇంకా స్పిరిచువల్ బీయింగ్స్కి ఉన్నటువంటి ఇంకో గొప్ప లక్షణం ఏంటంటే దే నెవర్ కంప్లైన్. వాళ్ళు ఏం చేయరు? కంప్లైంట్ చేయరు. ఇదేంటి ఇది ఇచ్చావు నాకు, అదేంటి అది ఇచ్చావు నాకు, నేను ఇది అడిగితే ఇది ఇచ్చేవేంటి నాకు, అసలు నిన్ను నమ్ముకుంటే ఇలాంటి జీవితం ఇస్తామనుకుంటే ఇలాంటి జీవితాన్ని ఇచ్చేవేంటి. అరే, క్రైస్తవ జీవితం అంతా 24 గంటలు కంప్లైంట్స్. నేను దేవుణ్ణి ఎప్పుడు కంప్లైంట్ చేయలేదండి, దేవుడిచ్చిన దాంతో హృదయాంతరంగాలలోంచి నేను సాటిస్ఫైడ్గా ఉన్నానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుణ్ణి నేను ఎప్పుడు ఏది అడగలేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకున్నదంతా దేవుని కొరకే ఇస్తున్నాను, దేవుని కొరకే ఖర్చు పెడుతున్నాను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్వార్థం లేకుండా బ్రతుకుతున్నానండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి వారే స్పిరిచువల్ పీపుల్ అని దేవుని వాక్యము చెప్తూ ఉంది. కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్న వాళ్ళందరూ కూడా, దేవుని వైపు మన దృష్టిని నిలిపిన వాళ్ళందరిలో కూడా ఇలాంటి గొప్ప లక్షణాలు ఉంటాయంట. మరి ఎలాంటి డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉండవట, కంప్లైంట్స్ ఉండవంట. డిసప్పాయింట్మెంట్స్ ఉన్నప్పుడే కదా కంప్లైంట్స్ ఉండేది. సో డిసప్పాయింట్మెంట్స్ ఉండవు, కంప్లైంట్స్ ఉండవు. వాట్ ఎవర్ గాడ్ గివ్స్ అస్ వీ విల్ ప్రైజ్ గాడ్, దేవుని స్తుతిస్తాము. అలాంటి ఆత్మీయతలో లేకుండా మనము ఆత్మీయులము అని చెప్పుకుంటూ మనల్ని మొదమే మోసం చేసుకుంటున్నామా అని అనిపిస్తూ ఉంది. మీకు కూడా అనిపిస్తూ ఉందా? ఇప్పుడు అలా ఉంటే అనిపిస్తుందా? డీప్గా ఆలోచిస్తున్నారా? ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతుందిలే అని వదిలేసి మీ ఆలోచనలో మీరు ఉన్నారా? అలా ఉండొద్దండి, అలా ఉండొద్దు. కాబట్టి మీరు ఆలోచించండి, ఎందుకు కంప్లైంట్స్, ఎందుకు డిసప్పాయింట్మెంట్? ఈ దినాలలో చూస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఉన్నారు.
ఏడుస్తూ ఉన్నారు, దిగులుతో ఉన్నారు, బాధలతో ఉన్నారు. అరే ఎంత లోలోకి వెళ్ళిపోతూ ఉన్నారో చెప్పడానికి వీలేదు. ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నీకు. ఆ ఎక్స్పెక్టేషన్స్తో దేవుని తొందర చేసేస్తావు. దేవుడేమో నిన్ను ఒక ఆత్మీయ బిడ్డగా చూస్తున్నాడు, ఒక శరీర సంబంధమైన బిడ్డగా చూడట్లేదు. నువ్వేమో ఒక ఆత్మీయ బిడ్డగా తయారవడానికి బదులు నువ్వు ఒక శరీర సంబంధమైన బిడ్డగా తయారవడానికే నువ్వు వర్కౌట్ చేస్తున్నావు. కాబట్టి నువ్వేం చేస్తూ ఉన్నావంటే నీ దృష్టి అంతా కూడా లోక సంబంధమైన దాని మీద పెట్టుకొని ఆ కంప్లైంట్స్లోకి వెళ్ళిపోతున్నావు, ఆ డిసప్పాయింట్మెంట్స్లోకి వెళ్ళిపోతున్నావు. కానీ స్పిరిచువల్ బీయింగ్స్లో ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉండదు. యోబులో మనం చూసింది అదే. ఆయన ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వలేదు. అన్నీ కోల్పోయిన దేవుణ్ణి ఏం చేశాడు? తను ప్రైజ్ చేస్తూ ఉన్నాడు. దేవుని వల్ల మేలైన కీడుని మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నావు ఏంటమ్మా? దేవుని వలన మనం మేలేనా కీడును అనుభవింపతగదా? కాబట్టి స్పిరిచువల్ పర్సన్గా మనం ఉండాలి అంటే ఈ యొక్క ఫ్రూట్స్ అనేవి ఏంటి? కంప్లైంట్స్ చేయకుండా ఉండడం, డిసప్పాయింట్మెంట్లోకి వెళ్లకుండా ఉండడము, దేవుని వాక్యాన్ని వినాలి అనే ఆతృత కలిగి ఉండడము. అలానే ఇంకో పాయింట్ ఏం చెప్పాను? దేవుని కొరకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు తృష్ణ కలిగి దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ రావడము. అలానే దేవా నువ్వు తప్ప నాకు ఇంకెవరు అక్కరలేదు అని 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 అనగలగడము. ధనమునకు అది సమస్తమైన కీడులకు మూలమని దాన్ని కంప్లీట్గా మన క్రిస్టియన్ డిక్షనరీలోనే అసలు అది మనతో ఉండకూడదు అని. అసలు ఎవరైనా నాకు డబ్బొద్దు ప్రభు అని ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా? నా అవసరతలు తీర్చుగానే నాకు డబ్బొద్దు ప్రభా అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎంత ఇచ్చినా మనకి ఇంకా, ఎంత సంపాదించినా మనం ఇంకా సంపాదించాలి. కానీ ఆ స్పిరిచువాలిటీలో అసలు ధనానికే ఆ స్పేస్ అనేది లేదంటండి. ఒకవేళ దేవుడు ఇస్తాడు, ఇవ్వడని అంట్లా. ఈ లోకంలో నేను ఉన్నతమైన స్థితిలో పెడతాడు, కానీ అదంతా ఆయన ఇస్తాడు, మనము వాడేస్తూ ఉంటాం. పేదవారిగా ఇచ్చేస్తాం, అవసరతలో ఉన్నవారిగా ఇచ్చేస్తాము. లేకపోతే ఇంకా ఎవరికైనా దేవుని పనికి కావాలా ఇచ్చేద్దాం, మందిరాలు కట్టడానికి ధనము కావాలా ఇచ్చేద్దాం, మందిరంలో అవసరతలు ఏమన్నాయా ఇచ్చేద్దాం. నీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోయి మినిమం బ్యాలెన్స్ కూడా లేకుండా చేసుకుంటే ఏమన్నా అవుతుందా? మనకి ఏమీ అవ్వదండి. దాచుకొని ఆ ధనమంతా నాకు తెలిసిన ఒక చర్చ్ ఉంది, చాలా స్పిరిచువల్, చాలా వాల్యూస్ ఉన్నాయి. కానీ అప్పుడు మోదీ గారు మార్చేశారు కదా కరెన్సీ. మార్చేసినప్పుడు ఎన్నో చర్చిలు తగలేసినాయి అంట డబ్బులు. ఇంత విలువైన డబ్బుకి విలువ ఇవ్వరు అన్న చర్చి కూడా నేను విన్నాను. వాళ్ళు ఎన్నో డబ్బుల్ని ఏం చేసేసారు, కుప్పలు పోసి రాత్రులు ఏం చేశారంట. అబ్బా, అది విన్నప్పుడు నాకు అనిపించింది, అరే ఈ డబ్బులు ఎందుకు వాళ్ళు అలా ఉంచుకున్నారు? ఆ డబ్బులే ఉంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మందిరం, ఒక్కొక్క స్థలము కొని ఒక్కొక్క మందిరము కట్టేసి ఉంటే ఈ దినమున ఎంత కనీసం చర్చ్కి ఒక 10 మంది వచ్చినా, కొన్ని కోట్ల రూపాయలు పెడితే కొన్ని కనీసం ఒక 1,00,000 చర్చెస్ అన్నా కూడా నిర్మించి ఉండేవారు వాళ్ళు కాల్చిన దానముతో. సో 1,00,000 చర్చెస్లో కనీసం 10 మంది రక్షణ పొందిన, వారి బ్రతుకులు మార్చుకున్న, వారి బలహీనమైన బుద్ధిలో నుంచి బయటకు వచ్చిన 10 మంది. 1,00,000 చర్చిల్లో 10 మంది అంటే ఎంతమంది అవుతారండి? 10 లక్షల మంది దేవుని సువార్తను తెలుసుకుని ఉండేవాళ్ళు కదా. నీ ల్యాండ్స్ ఏం చేస్తాయమ్మా నీకు? నీ ధనం ఏం చేస్తుందమ్మా నీకు? నీ బ్యాంక్ బ్యాలెన్స్లు ఏం చేస్తాయిరా నీకు? ఇవన్నిటి వల్ల ఏమి మనం సంపాదించుకుంటాం నానా? ఏమీ సంపాదించుకోలేము. మనం ఏదైనా చేస్తే దేవుని కొరకు ఏదైనా చేయగలమా? మన దేవుడు మనకిచ్చింది ఒకే ఒక్క జీవితం. ఆ ఒక్క జీవితంలో ఆల్మోస్ట్ నాకైతే సగం పైనే అయిపోయింది, మీకైతే ఒక సగ జీవితం ఉందేమో. ఆ మిగిలిన సగ జీవితం రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఏ మోకాళ్ళ నొప్పులు ఏవో వస్తాయి, కల్తీ ఫుడ్ కదా. ఆ కల్తీ ఫుడ్ తినేసేసి మన ఆరోగ్యాలన్నీ పాడైపోతూ ఉన్నాయి, మందులేసిన ఫుడ్లు తినడాన్ని బట్టి. మరి రిటైర్మెంట్ తొందరగా వచ్చేస్తుంది. మిగిలిన జీవితం చాలా వెరీ షార్ట్ పీరియడ్. ఆ షార్ట్ పీరియడ్లో ఇప్పటి వరకు చేయలేకపోయాము, కానీ ఇప్పటికైనా దేవుని కొరకు ఏదైనా చేద్దామా?
ఏదైనా చేద్దామా, ఏదైనా చేద్దామా, చేయగలిగే ఆ కెపాసిటీ దేవుడు ఏమన్నాడు తెలుసా? వెదచల్లండి, అప్పుడు ఏమవుతారంట మీరు? బిగబట్టండి. తెలీదా వాక్యం? బిగబడితే లేమిడికి వస్తారు, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు నువ్వు వెదజల్లుతూ ఉంటే దేవుడు హీల్ గివ్ యూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. దేవుని పని చేయి. నాకివ్వద్దు, నాకివ్వద్దు డబ్బులు, అన్నయ్యకి ఇవ్వద్దు డబ్బులు, మాకొద్దు డబ్బులు. ఎప్పుడైనా అడిగారా అన్నయ్య మిమ్మల్ని డబ్బులు ఇమ్మని? చర్చిలో ఈ అవసరం ఉంది, అది అవసరం ఉంది ఇమ్మని ఏమైనా అడిగారా? మనం ఎప్పుడు అడగము. డబ్బులు మాకివ్వద్దు, కానీ నీవు నీ పరిధులలో దేవుని రాజ్యాన్ని కట్టుకుంటూ ఆత్మల సంపాదకురాలుగా నువ్వు ఉండి ఆత్మల కొరకు నువ్వు ఖర్చు అయితే, ఆత్మల కొరకు నీవు ఖర్చు పెడితే, ఆత్మల కొరకు నువ్వు ప్రయాసపడు. అది మాకు సంతోషం, అది దేవునికి సంతోషం. ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటావా? ఒక స్పిరిచువల్ పర్సన్గా నేను ఉండాలి ప్రభా, ఇది స్పిరిచువల్కి కొలమానమని నాకు అర్థం కాల. ఈ దినము నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు అని చిన్న ప్రార్థన చేస్తావా? దయచేసి లేచి నిలవబడి ఒక చిన్న మాట యేసయ్యతో పలుకుతావా? మరొక దేవుని మాటలు వినే ముందు, బలమైన వర్తమానము మనం వినే ముందు మన హృదయాన్ని సిద్ధపరచుకుందామా? లోకముతోనూ ధనముతోనూ స్పిరిచువల్ బీయింగ్స్ అనుకుంటూ, స్పిరిచువల్ పర్సన్ని అనుకుంటూ మనం ఇంకా లోకములోనే ఉన్నామా? లోకాశలతోనే ఉన్నామా? లోకాన్ని సంపాదించుకుంటూనే మనం బ్రతుకుతూ ఉన్నామా? దేవుని కొరకు ఏమీ చేయలేని వారుగానే ఉంటూ ఉన్నామా? అరే ఎంత దీనస్థితిలో ఉన్నానా? కనీసము దేవుని సన్నిధికి సమయానికి రాలేని స్థితిలో ఉన్నానా? వేగిరపడలేని స్థితిలో ఉన్నానా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఆయన సన్నిధికి రావడానికి ఆశ లేని వ్యక్తిగా నేను ఉన్నానా? అయ్యా నన్ను క్షమించవా అని చిన్న ప్రార్థన చేస్తావా? ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఆయన నీ హృదయాన్ని చూస్తూ ఉన్నారు. నిన్ను దీవించాలని ఆశపడుతూ ఉన్నారు. నిన్ను ఒక స్పిరిచువల్ పర్సన్గా చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. మనమేమో లోకం వైపు పరిగెత్తుతూ ఉన్నాము. ఆయనేమో అమ్మ అదంతా వ్యర్థత, దానివల్ల మనం నష్టపోతాము, దానివల్ల మనము ఈ లోకాన్ని లోనే మిగిలిపోతాము, నిత్య రాజ్యంలోనికి వెళ్ళలేము. కాబట్టి ఆ నిత్య రాజ్యంలోనికి తీసుకువెళ్ళని దానికోసం ఎందుకమ్మా ప్రయాసపడుతున్నావు అని ఆయన మనతో పదే పదే మాట్లాడుతూ ఉన్నా మనమైతే ఆయన వాక్యానికి లోబడలేని వ్యక్తులుగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచిస్తావా? ఇది ఒక చిన్న హెచ్చరిక దేవుడు మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి మన హృదయాలను మనం లోతుగా పరిశీలన చేసుకొని హృదయాంతరంగాలలో నుంచి నీతో దేవుడు ఏ మాట పలికాడో ఆ మాట, ఒక్క మాట చాలు మన బ్రతుకులు మారడానికి. ఒక చిన్న నిర్ణయం చాలు మన జీవితాలు ఆధ్యాత్మికమైన జీవితాలుగా మారడానికి. ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో నన్ను తీసుకెళ్ళవని చిన్న ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం.